ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. మరి శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో గతంలో మనం 19వ శ్లోకం వరకు తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు 20వ శ్లోకం నుంచి తెలుసుకోబోతున్నాం. భగవానుడు అర్జునునికి యోగ సిద్ధిని గురించి చెప్తూ యోగ సిద్ధి కలిగినప్పటి స్థితిని, మరి యోగ మహిమను, ఆ యోగ సిద్ధి కలిగినప్పటి ఆనందాన్ని ఈ 4 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణించబోతున్నారు. మరి ఆ శ్లోకాలను మనము తెలుసుకుందాం. 20వ శ్లోకం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అంటే యోగాభ్యాసము చేత ఎప్పుడు మనస్సు నిగ్రహించబడి పరమశాంతిని పొందుతుందో, ఎప్పుడు పరిశుద్ధ మనసు చేత పరమాత్మను తనయందే దర్శిస్తూ ఆనందిస్తుంటాడో అప్పుడు యోగ సిద్ధి కలిగినట్లు అని చెప్పి భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. అంటే చూడండి, సామాన్యుని యొక్క మనస్సు 2 రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే క్షిప్తము, మూఢము అని. అంటే క్షిప్తము అంటే చలిస్తూ ఉంటుంది. మూఢం అంటే ఏమీ తెలియకుండా అలా పడి ఉంటుంది. ఈ 2 స్థితుల్లో మనసు ఎప్పుడూ ఉంటుంది. కానీ మనం మెలకువగా ఉన్నప్పుడంతా క్షిప్తంలోనే ఉంటుంది. అంటే చలిస్తూనే ఉంటుంది. ఉంటే గతంలో, లేకపోతే భవిష్యత్తులోకి చలిస్తూ ఉంటుంది ఈ మనస్సు. ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ ఉంటామో ఈ మనస్సు యొక్క చలనం తగ్గిపోతూ వస్తుంది మెల్లమెల్లగా. అలా తగ్గిపోతూ వస్తూ ఉంటే దానినే విక్షిప్తం అంటారు. ఇంకా ధ్యాన సాధన గనక కొనసాగిస్తూ చాలా చాలా కాలంగా మనం చేస్తూ చేస్తూ సాధనని పొడిగిస్తూ వస్తే ఈ పరుగులు తగ్గిన మనస్సు ఒక విషయం మీద కేంద్రీకరింపబడుతుందట. దాన్ని ఏకాగ్రం అంటారు. అలా ఏకాగ్రమైన ఈ మనస్సులో ఒక్క విషయం కూడా లేకుండా పోతే దానిని నిరుద్ధం అంటారు. క్షిప్తం అంటే చలిస్తూ ఉండడం, మూఢం అంటే ఏమీ తెలియకుండా అలా పడి ఉండడం. మనం నిద్రలో పడి ఉంటాం కదా. అదే ఆ చలనంగా చలిస్తూ ఉన్నటువంటి మనసు తగ్గిపోతూ తగ్గిపోతూ రావడాన్ని విక్షిప్తం అన్నాం. అలా విక్షిప్తం పొందే కొద్దీ పొందే కొద్దీ మనకు కలిగేది ఏకాగ్రం. ఆ ఏకాగ్రమైనటువంటి విషయంలో, అంటే ఆ మనసులో ఒక్క విషయం కూడా లేకుండా పోతే, అంటే ఎటువంటి ఆలోచన లేకుండా పోతే నిరుద్ధం అంటారు. దీన్నే ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు భగవాన్. ఇదే ఆలోచన రహిత స్థితి. ఇదే నిర్విషయ స్థితి. మరి ఇలా నిర్విషయ స్థితిని పొందితే ఫలితం ఏమిటి అని తుష్యతి అన్నారు. అంటే ధ్యాన యోగం వల్ల మనసు ఆత్మతో లయమైపోయి అక్కడే ఆనందాన్ని పొందుతుంది. ఆత్మయందే ఆనందాన్ని పొందుతుంది. ధ్యానంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి ఇదే. ఆత్మతో లయం కావటం. ఆ లయం అయినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం. మనకి బయట వస్తువులతో కూడా ఆనందం వస్తుంది. అది విషయానందం. శాశ్వతమైనది కాదు. బయట వస్తువులు, మనకి ఇష్టమైన వస్తువు కొనుక్కున్నాం. లేదా ఇష్టమైనటువంటి ఒక ఇల్లు కొనుక్కున్నాం. లేదా పెళ్లి చేశాము. ఏదో ఒకటి. ప్రాపంచికమైనటువంటి విషయాలన్నింటిలో కూడా ఆనందం వస్తుంది. కానీ అది శాశ్వతమైన ఆనందం కాదు. ఆత్మ నుండి వచ్చే ఆనందమే నిత్యమైన ఆనందం. శాశ్వతమైన ఆనందము. నిజంగా మనము విషయాల నుంచి వచ్చే ఆనందంలో కూడా ఆనందం ఉంటుంది ఆ విషయాల్లో కూడా. కానీ
అది కూడా వాటి వెనకాలనున్న ఆత్మ నుండి పొందేదే అంటున్నారిక్కడ. అంటే మనం విషయాల ద్వారా వచ్చిందనుకుంటాం. కానీ అక్కడ ఆనందం పొందేది ఆత్మే. ఏ రూపంలో అంటే మనసు రూపంలో, బుద్ధి రూపంలో. అది బయట వైపుకు తిరిగి ఉంటుంది ఎప్పుడు. మనస్సు, బుద్ధి అనేవి బయట వైపుకు తిరిగి ఉన్నప్పుడు విషయానందాన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. తద్వారా ఆత్మ కూడా ఆనందాన్ని పొందుతుంది. కానీ అది శాశ్వతం కాదు. ఎందుకంటే ఒక తినుబండారం చేశామనుకోండి. సున్నుండలు ఏదైనా చేస్తాం. అందులో ఉన్నది ఆ మినపప్పు వల్ల కాదు తీపి అనేది బెల్లం వల్ల వస్తుంది కదా! అలాగే ఆ బెల్లానికి ఉన్నటువంటి ఆ తీయదనం సహజమైనది. అలాగే ఆత్మ యొక్క సహజ స్వరూపము ఆనంద స్వరూపం. కాబట్టి విషయాల ద్వారా వచ్చే ఆనందం కూడా దాని ఎసెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం, ఆ అనుభూతి ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే ఆత్మ నుంచి కలుగుతుంది. సున్నుండలో ఆ తీపిదనము, ఆ బెల్లం యొక్క సహజ గుణం. అలాగే ఆనందం అన్నది ఆత్మ యొక్క సహజ గుణం. కాబట్టి మనము ఆ మినపప్పు వల్ల ఆ తీయదనం వచ్చింది అని అనుకుంటే అది పొరపాటు. కాబట్టి ప్రతి ఆనందానికి మూలము ఆత్మే అంటున్నారిక్కడ పరమాత్మ. ఎక్కడ విషయ వస్తువులుంటే ఎక్కడ ఉన్నా కానీ వాటిని ఆత్మ తన యొక్క ప్రతిబింబం చేత ప్రకాశింపచేస్తుందంట. అలా ఆత్మ కలయిక వల్లనే విషయ వస్తువులు కూడా ఆనందంగా మనకు అనిపిస్తాయి. కానీ విషయ వస్తువుల యొక్క సహజ స్వభావం మాత్రం ఆనందం కానే కాదు, దుఃఖమే అంటున్నారు. ఎందుకు? అది లభించినప్పుడు ఆనందం. అది కోల్పోతే దాని వెనకాతల దుఃఖమే మిగులుతుంది. కనుక నిజమైన తీపి ఎలా అయితే బెల్లానికి చెందిందో, అలాగే ఆనందం కూడా ఆత్మకు చెందినదే. బయట విషయ వస్తువుల ద్వారా వచ్చిన ఆనందం తాత్కాలికమైనది. ఆత్మ నుంచి పొందే ఆనందమే శాశ్వతమైన ఆనందము. అదే నిత్యమైన ఆనందము. ఏ వస్తువులు, విషయాలు, భోగాలు లేకుండా కూడా కలిగేటువంటి ఆనందం. చూడండి రాత్రి పూట గాఢ నిద్రలో, సుషుప్తిలో ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైన ఆనందం కలుగుతుంది. లేచిన తర్వాత చాలా సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది మనకి. మంచి గాఢ నిద్రపోయిన తర్వాత. కానీ అది కూడా కాసేపటికి మెలకువగా ఉన్నప్పుడు కొంచేపటికి అది కూడా పోయేస్తుంది. ఆ నిద్రపోయేటప్పుడు మాత్రమే ఆనందాన్ని మనము అనుభవిస్తున్నాం. ఏ వస్తువులు, విషయాలు లేకున్నా కానీ మనం నిద్రలో ఎలా ఆనందాన్ని పొందుతున్నామో, అలాంటి ఆనందాన్ని యోగ సాధన వల్ల మెలకువగా ఉంటూ మనం ఆనందాన్ని పొందగలుగుతాము. నిద్రలో పొందిన ఆనందం లేచిన వెంటనే ఉండదు. కాసేపు ఉంటుందేమో కొన్ని నిమిషాలు. ఆ తర్వాత ఉండదు కదా! కానీ ధ్యానంలో అంటే యోగ సాధనలో మనం ఆత్మతో లయమైనప్పుడు కలిగే ఆనందము శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అయితే మనస్సు అలా ఆత్మలో నిలిచిపోవాలంటే ఏం చేయాలి? మనస్సులో కల్మషాలే ఉండకూడదు. మరి మనకు అలా కల్మషాలు లేని మనసు ఉందా? అని ప్రతి ఒక్కరం మనము ఆలోచించాలి. ఆత్మ శుద్ధమైంది. కాబట్టి ఆత్మలో కలవాలంటే మనసు కూడా ఏమవ్వాలి? శుద్ధం కావాలి. శుద్ధం కావటం అంటే ఏంటి? ఆలోచనలు లేకపోవటమే. ఆలోచనలుంటేనే కదా మనకి అశుద్ధమవుతుంది. ఆలోచనలు దేని గురించి ఆలోచిస్తాం? ప్రాపంచికమైన విషయాలు. అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఎప్పుడైతే మనసు బయట ప్రాపంచికపు విషయాల పట్ల చంచలం చెందుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? మనసులో అనేక గుణాలొస్తాయి. నిర్గుణ స్థితిలో ఉండదు మనసు. ఎప్పుడైతే నిర్విషయం అవుతుందో, ఆలోచనలు లేని, విషయాలు లేని ఒక శూన్య స్థితిలోకి మనస్సు వెళుతుందో,
దాన్ని నిరుద్ధం కావటం అన్నారు భగవాన్. మరి అటువంటి నిరుద్ధం ఎలా కలుగుతుంది? అంటే యోగ సేవయా అన్నారు. యోగ సేవయా అంటే యోగ సేవ ద్వారా అంటే యోగాభ్యాసము చేయటం వల్ల, అంటే ధ్యానం చేయటం వల్ల. కాబట్టి ప్రతినిత్యము ధ్యాన యోగాన్ని అభ్యాసం చేయాలి. ప్రతిరోజు ధ్యానాన్ని చేయాలి. నిరాశ చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, మనకేమైనా సందేహాలు కలిగితే వెంటనే మనకు దగ్గర ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్‌నో, గురువు ద్వారానో ఆ సందేహాలను తీర్చుకుంటూ, ఆటంకాలు వస్తూ ఉంటే అధిగమిస్తూ సాధన చేస్తే మనసు నిర్విషయమై కల్మషరహితమైనటువంటి స్థితిని పొంది, అప్పుడే ఆ పరమమైన శాంతిని కూడా పొందుతుందట. ఇక్కడ మనము సాధన చేస్తూ నేను ధ్యానిని, నేను యోగిని, పెద్ద గొప్ప ఇలాంటి అహంకారపూరితమైనటువంటి భావాలు మనలో ఉండకూడదు. సాధన చేస్తున్నానే సాధకుడిని, సాధకురాలిని, సాధన చేస్తున్నాను అని మామూలుగా చెప్తూ ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. నేను ధ్యానం చేశాను. నాకు అది కనపడింది, ఇది కనపడిందని విపరీతంగా మాట్లాడుతూ, పక్క వాళ్ళ దగ్గర మెప్పు పొందటం కోసం ఏదేదో మాట్లాడుతూ ఇవన్నీ చేయటం కాదు. కాబట్టి పరమశాంతిని పొందాలి. ఈ మనసు పరమశాంతిని పొందాలి. ఆత్మ యొక్క ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడే యోగ సిద్ధి పొందినట్లు. కాబట్టి యోగ సేవ చెయ్యాలి అంటున్నారిక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో. యోగ సేవ అంటే ఎవరికో సేవ చేయటం కాదు. తల్లిదండ్రుల సేవ, భార్య సేవ, భర్త సేవ, ఇలాంటి పిల్లలకు సేవ, ఇంకేదేదో సేవలు. అలాంటివి సేవల కంటే గూడా గొప్ప సేవ ఏమి అంటే ఆత్మ సేవ. ఆత్మను చేరుకోవటానికి చేసే యోగ సేవ. కాబట్టి యోగ సేవ చక్కగా సాగటానికి గురు సేవను వదలకూడదు. గురువుతో ఎప్పటికప్పుడు మనము టచ్‌లో ఉంటేనే ఈ యోగ సేవ అనేది బ్రేక్ లేకుండా నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే, మన గురువుగారు అందరి దగ్గరికి రాలేరు కాబట్టి సజ్జన సాంగత్యం అని పెట్టారు. సజ్జన సాంగత్యంలో గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఎందరో మాస్టర్స్ మనకు అందించటం ద్వారా మనం ఎప్పటికప్పుడు ధ్యానంలో ఇంకొంచెం ముందుకెళ్ళటానికి మనకి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి ఇంకా యోగ సిద్ధి పొందినప్పుడు యోగ సిద్ధి ఎప్పుడు కలిగినట్లో మనం తెలుసుకోవటాన్ని గురించి తరువాతి శ్లోకంలో భగవానుడు తెలియజేయబోతున్నారు. 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. అంటే అంతం లేని ఇంద్రియ గోచరం కాని బుద్ధికి మాత్రమే తెలిసేది అయినా సుఖం ఏదైతే ఉందో దానిని తెలుసుకుని ఎప్పుడు తత్వం నుండి చలించకుండా స్థిరంగా ఉంటాడో అప్పుడు యోగ సిద్ధి కలిగినట్లు. చూసారా? అంటే అంతం లేని ఇంద్రియ గోచరం కాని అంటే ఈ ఇంద్రియాలకు కనపడేది కాని అంటే ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకోలేని బుద్ధికి మాత్రమే తెలిసేది. మనకి లోనున్న బుద్ధికి మాత్రమే మనకు తెలుస్తుంది. ఏంటి? మన లోపల మనము అంతర్ముఖ ప్రయాణం చేసేటప్పుడు పొందే ఆ గొప్ప అనుభూతి బుద్ధికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇంద్రియాలకి మనకి తెలియదు. అలా తెలుసుకుని ఎప్పుడు తత్వం నుండి చలించకుండా తత్వం అంటే ఏంటి? ఆత్మతత్వం నుంచి చలించకుండా స్థిరంగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే అతనికి యోగ సిద్ధి కలిగినట్లు అని చెప్పి ధ్యాన యోగంలో సిద్ధి పొందినవాడు ఆత్మ సుఖాన్ని, ఆనందాన్ని ఎలా పొందుతాడు అనే విషయాన్ని గురించి
ఈ శ్లోకం ద్వారా మనకి అద్భుతంగా విశ్లేషిస్తున్నారు భగవానుడు. అది ఎలాంటి ఆనందం, ఎలాంటి సుఖము అంటే ఆది అంతం లేని సుఖము, ఆనందము. అంటే విషయానందం అంతంతో కూడుకున్నది. బయట విషయాలతో కలిగే ఆనందము అంతం అంటే అది ఒక ఎండ్ ఉంటుంది దానికి. కొన్ని రోజులుంటుంది. మళ్ళీ దానిలో నుంచి మనకి ఎటువంటి ఆనందం కలగదు. అయిపోతుంది. అంటే ఎండ్ అయిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రుచికరమైన ఆహారం తీసుకున్నాం. అది ఆస్వాదిస్తున్నంత సేపు ఆనందమే. ఆ తర్వాత లోపలికి ఆహారం తీసేసుకున్న తర్వాత కొన్ని నిమిషాలు ఆ రుచి మన నాలుక మీద ఉన్నంత వరకు ఆనందం. ఆ తర్వాత ఆనందం ఉండదు. అంతంతో కూడుకున్నది. అంతం అంటే ఎండ్ ఉంది దానికి. అలాగే ఒక ఇది శారీరకంగా పొందేటువంటి తృప్తి, రుచి అనేది. అలాగే ఒక చక్కటి అందమైన దృశ్యాలు చూడటము ఇలాంటివి చూసినంత సేపు ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పక్కకొచ్చేసాక మళ్ళీ ఆనందం అనేది ఉండదు. జ్ఞప్తికి తెచ్చుకుంటాం కానీ ఆనందాన్ని పొందలేము. గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆ సీనరీ చక్కగా ఉంది అని. కానీ ఆనందాన్నయితే పొందలేము. అది కూడా ఎండ్. అక్కడితో చూసిన దాంతో అయిపోయింది. ఇక మనసు ద్వారా కొన్ని అనుకుంటాం. పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనో, లేదా బిడ్డ కలగాలనో, ఇలా రకరకాలైనటువంటి సంతోషాల కోసం మనసు వెంపర్లాడుతుంటుంది. ఆ సంతోషం కలిగినప్పుడు, ఆ విషయం జరిగినప్పుడు మనసు చాలా ఆనందపడుతుంది. చెప్పలేని ఆనందం. కొడుకు పుట్టాడు అంటే చెప్పలేని ఆనందం. కానీ వాడు పెరిగి పెద్దయ్యేటప్పుడు ఆ తర్వాత చెప్పిన మాట వినకుండా చెడు పనులు చేస్తూ ఉంటే దుఃఖం వస్తుంది. నిన్నెందుకు కన్నానా అని బాధపడతారు. ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టాడా అని బాధపడతారు. ఆ దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆనందం వెంటే దుఃఖము. కాబట్టి ఇవన్నీ కూడా అంతంతో కూడిన ఆనందాలు. అంతం అంటే దానికి ఎండ్ ఉంది. కానీ ఆత్మ వల్ల లభించే ఆనందానికి అంతమనేదే లేదు. అది శాశ్వతమైన ఆనందము. ఇంకా ఏం చెప్తున్నారు భగవానుడు? అతీంద్రియం అంటున్నారు. అతీంద్రియం అంటే ఇంద్రియాలకు సంబంధించినది కాదు. అతీంద్రియం. ఇంద్రియాలను దాటినటువంటి స్థితిలో పొందేది. ఇష్టమైన పదార్థాలు తినేటప్పుడు, కోరిన కోరికలు తీరినప్పుడు, ఇష్టమైన వ్యక్తులు లేదా వస్తువులు లభించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందపు ఛాయలు ముఖంలో, కళ్ళలో, మాటల్లో మనకి బయట కనిపిస్తుంది. అంటే ఇంద్రియ గోచరాలు అంటారు. బయటకి కనిపిస్తుంది. కానీ ఆత్మానందం అనేది బయటకి కనిపించేది కాదు. ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియాలకు అందేది కాదు. అగోచరం అంటే కనిపించనిది. అలాని అసలు తెలుసుకునే వీలు లేదా అంటే తెలుసుకోవచ్చు. ఎలా? బుద్ధిగ్రాహ్యం అన్నారు అందుకే ఇక్కడ. ఇంద్రియాలకు అందని ఆత్మానందం తెలుసుకునేది ఎవరు అంటే బుద్ధి. బుద్ధిగ్రాహ్యం అన్నారు. అంటే బుద్ధి చేత తెలుసుకోబడు. బుద్ధి మాత్రము అది కూడా ఒక ఇంద్రియమే. అంతరేంద్రియాలలో ఒకటి. ఆ బుద్ధే ప్రాపంచికంగా తిరిగినప్పుడు అశుద్ధ బుద్ధి. ఎప్పుడైతే ఆత్మ వైపు తిరుగుతుందో, సాధన చేసేటప్పుడు బుద్ధి ఎటువైపు మళ్ళుతుంది? లోనున్న ఆత్మ వైపు తిరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆ బుద్ధి జ్ఞానంతో నిండి, పరమాత్మ సంబంధమైన జ్ఞానంతో నిండి, ప్రాపంచిక వాసనలను వదిలిపెట్టి శుద్ధ బుద్ధిగా బయట వైపు తిరిగితే అశుద్ధ బుద్ధి. బయట వైపు తిరిగినా మనం ఇలాంటి సజ్జన సాంగత్యాల్లో జ్ఞానం పొందుతాం కదా! ఆ బుద్ధే తీసుకుంటుంది. ఈ సజ్జన సాంగత్యంలో జ్ఞానమంతా లేదా స్వాధ్యాయం ద్వారా పుస్తకంలోని జ్ఞానమంతా తీసుకునేదేది బుద్ధి తీసుకుంటుంది. అందుకే అంతరేంద్రియాలని 4 రకాలుగా చేశారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని.
మనసంటే ఆలోచనలు చేసేది. చంచలంగా ఉంటుంది. కోరికలు కోరేది మనస్సు. నాకది గావాలి, ఇది కావాలని కోరేది మనస్సు. బుద్ధి అనేది విషయాలను గ్రహించేది. జ్ఞానాన్ని పొందేది. మరి చిత్తం అంటే గత గతంలో జరిగినటువంటివన్నీ అలా స్టోర్ చేసుకుంటూ ఉండేటువంటి ఒక స్టోరేజ్ రూమ్ అన్నమాట చిత్తం. అహంకారం అంటే నేను అనే భావన. నేను, నాది అనే భావన. ఆ నేను ఎవరో తెలుసుకుంటే అహంకారం పోతుంది. చక్కగా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే బుద్ధి వికసిస్తుంది. ఇక సాధన బాగా చేసినప్పుడు చిత్తంలోని ఆ పనికిమాలిన ఆలోచనలన్నీ శుద్ధి కావించబడుతుంది. ఇక మనస్సు కోరికలు కోరడం మానేసి ఆత్మ వైపు తిరగాలి. అందుకే ధ్యానం, 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 ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో ఈ ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుతుంది ఖచ్చితంగా సాధన ద్వారా. అప్పుడు ఈ బుద్ధి ప్రాపంచిక వాసనలు వదిలి పరమాత్మ సంబంధమైన జ్ఞానంతో నిండి శుద్ధమైపోతుంది. ఆ శుద్ధ బుద్ధి ఆత్మగా మారిపోతుంది. ఆత్మాకారమైపోతుందంట. ఎలా అంటే ఇప్పుడు ఒక ఉప్పుతో ఒక బొమ్మ చేశారనుకోండి. అది విడిగా ఉంటే ఉప్పు బొమ్మ. దాన్ని సముద్రంలో ఏసేసామనుకో. అది తన అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రంగా అలాగే బుద్ధి ఆత్మలో నిలిచి ఉంటే ఆత్మాకారంగా మారుతుంది. అప్పుడది ఇంద్రియం కాదు. చూసారా? అంటే బుద్ధి కూడా ఆత్మగా మారిపోతుంది. ఎప్పుడు? అంత గొప్పగా జ్ఞానాన్ని పొంది సాధన చేసినాం. అటువంటి శుద్ధ బుద్ధి తెలుసుకోగలుగుతుంది. ఏమి? ఆనందం అంటే ఏమిటి? అనేటువంటి దాన్ని ఆ బుద్ధి గ్రహించగలుగుతుంది. అంటే నిర్మలమైన శుద్ధ బుద్ధికే ఆనందము గ్రాహ్యమవుతుంది అనే విషయాన్ని భగవానుడిక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం బుద్ధిని జ్ఞానంతో నింపాలి. అశుద్ధ బుద్ధిని శుద్ధ బుద్ధిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు శుద్ధ బుద్ధి అవుతుంది? అందుకే మనకు గురువుగారు 3 త్రిరత్నాలిచ్చారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానం ద్వారా చంచలమైనటువంటి మనస్సు నిశ్చలమై, నిశ్చలమైన మనస్సు నిర్మలమై, నిర్మలమైన మనస్సు శూన్యమై, శూన్యమైన మనస్సు పరిశూన్యమై, మళ్ళీ మహాపరిశూన్యమైనప్పుడు అంటే ఇక మనసే లేని స్థితిలో బుద్ధి చక్కగా వికసిస్తూ ఆ ఆత్మ నుంచి ఆనందాన్ని పొందుతుంది. అది మనకి అంటే మనకు తెలుస్తుంది. అనుభూతి అనేది కలుగుతుంది. చూసారా? అలాగే నెక్స్ట్ స్థితః తత్వతః న ఏవ చలతి అన్నారు. అంటే ఇటువంటి ఆనందాన్ని పొందిన యోగి అందులోనే స్థిరంగా ఉంటాడంట. ఆ తత్వం నుంచి జారడు, చలించడు. చూసారా? ఆ స్థితి పొందితే మనం కళ్ళు తెరిచిన తర్వాత కూడా చలించము, జారము. ఆ తత్వంలోనే ఉంటాము. అంటే విషయానందం లాగా తరిగిపోవడం, తొలగిపోవడం, దానికి అంతం ఉండడం అనేది ఉండదంట ఇక్కడ. అలాంటి యోగి ఆ స్థితి నుంచి జారడు, చలించడు. చూడండి మనము ఈ లోకంలో ఏదైనా సుఖాన్ని, ఆనందాన్ని పొందాలంటే ఎంతో కష్టపడతాం. ఎన్నింటినో త్యాగం కూడా చేస్తాం. మన వాళ్ళు పెద్దవాళ్ళంటారు. ఆనందం ఏమి శా ఆనందాన్ని పొందాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి తప్పదు అని. అలాగే కొందరిని ఆశ్రయిస్తాం. కొందరు లంచాలిస్తారు. ఇంత చేస్తే గాని ఆ సుఖం కానీ, ఆనందం కానీ, వస్తువు కానీ లభించిన తర్వాత శాశ్వతంగా ఉంటుందా? అంటే శాశ్వతంగా ఏది ఉండదు. కానీ ఈ ఆత్మానందం అనేది అనంత కాలము శాశ్వతంగా ఉంటుంది. అనేక జన్మల దుఃఖాన్ని తొలగిస్తుంది. అనేక జన్మల నుంచి వచ్చిన దుఃఖాన్ని నుంచి మనల్ని తప్పిస్తుంది. ఈ ఒక్క జన్మలో గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొంది
ఎప్పుడైతే విషయ త్యాగం చేసి సాధన చేస్తే ఆ శాశ్వతానందం మన స్వంతమవుతుంది. చూసారా? అందుకే ఇటువంటి శాశ్వతమైన ఆనందాన్ని, అంతులేని ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొంది, అందులోనే స్థిరంగా ఉండి, ఆ ఆనందం నుండి, ఆ ఆత్మతత్వం నుండి చలించకుండా స్థిరంగా నిలిచిపోతే, అప్పుడు అతడు యోగంలో సిద్ధి పొందినవాడు. మరి ఈ ఆత్మ సుఖం ఎట్టిదో, అట్టి ఆత్మ సుఖం పొందిన వాడి భావం ఎలా ఉంటుంది? ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటిది 22వ శ్లోకంలో వివరించబోతున్నారు భగవానుడు. మరి 22వ శ్లోకం చూద్దాం. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అంటే దేనిని పొందిన తర్వాత ఇతరమైన దేనిని గొప్ప లాభంగా భావించడు. ఎందులో నిలిచి గొప్ప దుఃఖం చేత కూడా చలించకుండా ఉంటాడో అతడు యోగంలో సిద్ధి పొందినట్లే. చూసారా? దేనిని పొందిన తర్వాత ఇతరమైన దేనిని కూడా గొప్ప లాభంగా భావించడో, ఈ ఆత్మానందాన్ని పొందిన తర్వాత ఈ ఏది కూడా గొప్పగా అనిపించదు ఆ యోగికి. ఎందులో నిలిచి గొప్ప దుఃఖం చేత కూడా చలించకుండా ఉంటాడో, ఈ యోగత్వంలో నిలిచినప్పుడు ఎంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా చలించడట. అటువంటి వాడు యోగ సిద్ధి పొందినట్లే అని ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నారు. ఇందులో చూసినట్లయితే మనకి 2 విషయాలు. ఆత్మ సుఖం కన్నా మించినది మరొకటి ఉందని భావింపని వాడు. ఎవరు? ఈ యోగంలో సిద్ధి పొందినవాడు. అలాగే ఎంతటి దుఃఖానికైనా చలించని వాడు. యోగంలో సిద్ధి పొందిన వాడే అని చెప్తున్నారు. ఇక మొదటిది తీసుకోండి. ఆత్మ సుఖం కన్నా మించిన సుఖం మరొకటి లేదని అంటే ఉంది అనేటువంటి భావన లేదు. లేదని తెలుసుకున్నవాడు. ఎలా ఉంది? ప్రపంచంలో అన్ని సుఖాల కన్నా, అన్ని లాభాల కన్నా అధికమైనది ఆత్మ సుఖం. అందుకే వేదాంతంలో చెప్తూ ఉంటారు. ఒక పాటలాగా కూడా పాడుకుంటుంటారు. ఆత్మ సుఖము కన్న మిన్న అన్యమేది లేదురా. ఆత్మ సుఖము కన్న మిన్న అన్యమేది లేదురా అని పాట కూడా పాడుకుంటుంటారు వేదాంతం. ఎందుకంటే ప్రపంచంలోని విషయాల ద్వారా లేదా వస్తువుల ద్వారా, భోగాల ద్వారా వచ్చే సుఖాలు, భోగాలు అన్నీ కూడా నశించిపోయేవి. సుఖంగా కనిపిస్తాయి కానీ ఆ సుఖము చాటున దుఃఖం కూడా ఉంటుంది. ప్రతి సుఖం వెనక దుఃఖం ఉంటుంది. చూడండి, ఒక వయసొచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి. లేదా చదువు అనుకోండి. చదువులో మంచి మార్కులు రావాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి అనుకుంటాం. రిజల్ట్స్ రాగానే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాం. మంచి ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత దాంతో ఆగుతామా? ఉద్యోగం. ఈ మార్కులు దేనికి? ఉద్యోగం కోసమే కదా! మరి ఉద్యోగం బతుకు తెరువు కావాలి జీవించటానికి. ఆ బతుకు తెరువు కోసము, ఉద్యోగం కోసము వెంపర్లాడటం. ఆ తర్వాత ఆ ఉద్యోగం రాగానే కొన్ని రోజులు ఆ సంతోషం ఉంటుంది. మళ్ళీ ఉండదు. ఉద్యోగంలో అది, ఇది, ఆ గొడవలు, ఈ గొడవలు, కష్టాలు, నష్టాలు అన్నీ చెప్పుకుంటూ దుఃఖంతో బాధపడుతుంది. ఈ ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ పెళ్లి. పెళ్లి, పెళ్లి అని పెళ్లి కుదిరితే చాలా సంతోషిస్తాం. పెళ్లవ్వగానే మళ్ళీ కొన్ని రోజులు ఆ సంతోషం ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట సినిమా. ఆ తర్వాత అక్కడి నుంచి మొదలయ్యి బిడ్డలు. మళ్ళీ బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టినప్పుడు సంతోషమే. వాళ్ళు పెరిగేటప్పుడు ఎంతో కష్టాలకు ఓర్చి, ఎంతో బాధలు పడి వాళ్ళని పెంచి, పెద్ద చేసి, అన్నీ చేసిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పెళ్లి, వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు. ఇలా ప్రతిదీ జరిగిపోతూనే ఉంది కానీ, సుఖం వెనకాలే దుఃఖం, దుఃఖం వెనకాలే మళ్ళీ సుఖం, సుఖం, దుఃఖం. ఇలా ఏది శాశ్వతమైన
ఆనందాన్ని ఇచ్చేది కాదు. కాబట్టి ఇవన్నీ నశించిపోయేవే. శాశ్వతమైన ఆనందాన్నిచ్చేవి కాదు. సుఖంగా కనిపిస్తాయే కానీ, ఆ సుఖం వెనకాల మళ్ళీ దుఃఖమనేది దాగి ఉంటుంది. అయితే ఆత్మ సుఖం అలాంటిది కాదు. అది నిత్యమైనది. ఒకవేళ దాన్ని పొందినటువంటి ఈ శరీరం రాలిపోయినా గూడా, ఆ సుఖం మాత్రం రాలిపోదు. ఈ శరీరం ద్వారా ఆత్మసుఖం పొందితే, ఈ శరీరం రాలిపోయినా ఆ ఆనందం మాత్రము రాలిపోదంట. కారణము నీవు శరీరానివి కాదు కనుక. చూసారా? ఇది అంతం లేని సుఖము, అంతులేని ప్రశాంతి, అఖండ ఆనందము. మరి అలాంటి ఆనందము వింటూ ఉంటే మనకి తప్పక పొందాలనిపిస్తుంది. కానీ దానికి చాలా చాలా సాధన చేయాలి. ప్రాపంచికమైన విషయాల పట్ల మనము చాలా చాలా ఎరుకతో వ్యవహరించాలి. ఆ ఎరుకతో వ్యవహరించటం కోసమే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఈ జ్ఞానం పొంది ఎప్పుడైతే వైరాగ్య భావనని మనము ప్రాపంచికంగా మనము కలిగి ఉంటామో, అప్పుడే మనం ఆత్మలో నుంచి ఆనందాన్ని పొందటానికి మనం ఒక బేస్‌మెంట్ వేసుకున్నాం. అలా కాకుండా ప్రాపంచిక విషయాల పట్ల వెంపర్లాడుతూ, వాటి పట్లనే ఎక్కువగా మనం మొగ్గు చూపుతూ సాధన తగ్గుతూ ఉంటే మనకి ఆత్మానందము అంత ఈజీ కాదు. సాధన చేయాలి. కనుక వివేకం గలవాడు నశించిపోయే ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడకుండా, కాలాన్ని వృధా చేయకుండా ఆత్మ ప్రాప్తికి, ఆత్మ సుఖాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. అందుకొరకే ధ్యాన యోగాన్ని ఆశ్రయించాలి అని ఘంటాపథంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆత్మ సంయమ యోగంలో చెప్తున్నారు. చూసారా ధ్యానం ఎంత గొప్పదో. మరి భగవద్గీతలోని శ్లోకాలను వల్లెవేయటము, పూజ గదిలో పెట్టి పూజించటం వరకే తెలిసిన మన పూర్వీకులు, మన పెద్దలకు ఏమీ తెలియదు ధ్యానం గురించి. పూజలు చేశారు. కానీ దానికంటే గొప్పది ధ్యానమని మనకి తెలియజేశారు మన గురువుగారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ ధ్యానం అనేటువంటి విషయము భగవద్గీతలో ఇంత గొప్పగా చెప్పినటువంటి ఆ భగవానుడు అది గుర్తించకుండా మనము ఆయన్ని పూజ చేస్తున్నాం కానీ, ఆయన చెప్పిన శాస్త్రంలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఆచరించలేకపోయాం ఇన్నేళ్ళు. దాన్ని బయటకి తీసి భగవద్గీత అంటే ఇదిరా అని మనకి చెప్పి మన చేత ధ్యానం చేయిస్తున్నారు సార్. చేయించారు, చేయిస్తూ ఉన్నారు. మన చేత అందరికి చేయించేలాగా మనల్ని తయారు చేశారు. హాట్స్ ఆఫ్. మరి అటువంటి ధ్యాన యోగ శాస్త్రాన్ని ఆశ్రయించాలి అని ఇక్కడ భగవానుడు మనకి చెప్తున్నాడు. అందులో ఆరూఢుడు కావాలంట. ఆరూఢుడంటే సిద్ధహస్తుడు కావాలి ధ్యాన యోగంలో. ఒకసారి ఆత్మ సుఖాన్ని పొందితే ఇక లౌకిక సుఖాల కోసం ప్రాకులాడడంట మానవుడు. చూసారా? అది చెప్తున్నారిక్కడ. ఎలా అంటే మందారంలోని మకరందము చాలా రుచంట. ఆ రుచి చూసినటువంటి తేనెటీగ ఆ పువ్వును వదిలేసి పక్కనున్న పిచ్చి మొక్కల్లో ఉండే పూల కోసం పరిగెత్తుందా? పరిగెత్తదు. దాని రుచి తెలిసిందనుకోండి. మందారం పువ్వులోనే వెళ్లి ఆ మకరందాన్ని తీసుకుంది. మనకి బంగారం దండిగా దొరుకుతుందంటే అది వదిలిపెట్టి రాళ్ళు రప్పల కోసం పరిగెడతామా మనము? అలాగే ఎప్పుడైతే ఈ ఆత్మానందం అనేది దొరుకుతుంది మనకి ఫ్రీగా సాధన ద్వారా కొంత సమయాన్ని దానికి కేటాయిస్తూ, మనలోకి మనం ప్రయాణం చేస్తూ శ్వాస మీద ధ్యాస ద్వారా మనలోని ఆత్మను చేరుకుని, ఆ బుద్ధి గ్రాహ్యత ద్వారా ఆనందాన్ని మనం పొందాలి అనే విషయాన్ని మనము అనుభవపూర్వకంగా కొంచెం కొంచెం తెలుసుకుంటే, ఇక మరి బయట విషయాల పట్ల వెంపర్లాడతామా మనము? నిజమైన సంపదలను పొందుతూ ఆనందించే వ్యక్తి కలలో దొరికే సంపదల కోసం అరులు చేస్తాడా? అంటే మన జీవితం కల అండి. ఈ ఆత్మ ద్వారా మనం చేసేటువంటి ఆత్మ దగ్గరికి మనం చేసే ప్రయాణమే మెలకువ. అందుకే ఓషో గారు జెప్తారు.
ఈ ప్రపంచంలోని మానవులందరూ నిద్రపోతున్నారు అని చెప్తారు. అంటే మనం బయటికి మెలకువగా ఉన్నా, కళ్ళు తెరుచుకుని ఉన్నా, ఆత్మపరంగా మనం నిద్రపోతున్నాం. ఎవరైతే ఆత్మలోకి ప్రయాణం చేస్తూ, ఆత్మను చేరుకునే ప్రయత్నం చేసి, తానే ఆత్మనని, తానే పరమాత్మనని, తానే ఈ సృష్టి అంతా ఉన్నానని తెలుసుకుంటాడో, అప్పుడు అతను మెలకువగా ఉన్నట్టు. అదే ఎరుక. ఆ ఎరుక ఒకసారి వచ్చిందంటే, బయట ప్రపంచంతో మన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనం మన యొక్క ఆలోచన విధానాలు, మన మాట తీరు, మన ప్రవర్తన, ఇతరులతో మనం సంభాషించే విధానం అన్నీ మారిపోతాయి. కాబట్టి ఆత్మ సుఖం పొందినవాడు అన్యమైన, క్షణికమైన, లౌకిక సుఖాల కోసం ఆరాట పడనే పడడు. పరుగులు తీయడు అని చెప్తున్నారు భగవానుడిక్కడ. ఇకపోతే రెండవది ఆత్మ సుఖాన్ని పొంది ఆనందించేవాడు ఎంత దుఃఖం కలిగినా ఏమాత్రం చలించడండి. అందుకే పత్రిసారంటారు. ఎవరు ఏడుస్తున్నాడో వాడు ఆత్మజ్ఞానం పొందని వాడే అని. అంటే కించిత్తు దుఃఖమైనా నువ్వు ఇంకా ఆత్మసుఖాన్ని పొందలేదు. ఆనందించలేదు అని అర్థము. ఆత్మసుఖం పొందిన వాడిని ఈ దుఃఖాలు ఏవి గూడా ఏమీ చేయలేవంట. ఇటువంటి రహస్యాన్ని తల్లి గర్భంలో ఉండగానే ప్రహ్లాదుడు గ్రహించినాడంట. అందుకే నారదుని ద్వారా ఆయన గ్రహించాడు. కడుపులో ఉన్నప్పుడే, వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే. అందుకే ఏనుగుల చేత తొక్కించినా, విషాన్ని తాగించినా, పాముల చేత కరిపించినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఆత్మలోనే స్థితుడై ఉన్నాడు. ఆత్మానందాన్ని పొందుతూ దేనికి చలించలేదు ఆ బిడ్డ. శారీరక బాధలు ఏవి కూడా అతన్ని ఏమీ చేయలేకపోయాయి. అలాగే జీవితంలో దుఃఖాలు, కష్టాలు వచ్చినా, జబ్బులు చేసినా, ఆత్మ సుఖాన్ని పొందుతున్న యోగ సిద్ధుడు చలించడంట. కానీ మనకి కష్టాలొస్తే బాధలు పడతాం, అయ్యో అంటాం. జబ్బులొస్తే ఏడుస్తాం, అన్నీ చేస్తూ ఉన్నాం. అంటే ఇంకా మనము ఆత్మానందాన్ని పొందటం లేదు. సాధన పెంచుకోవాలి. ఇంకా సాధన బాగా చెయ్యాలి. అంటే గురునా దుఃఖేన అపిన విచాల్యతే అన్నారిక్కడ. అంటే గొప్పదైన దుఃఖాన్ని పొందినప్పుడు కూడా ఏమాత్రం చలించని వాడు అని భగవానుడిక్కడ బోధిస్తున్నారు. అంటే కష్టాలు ఎందుకొచ్చాయి? జ్ఞానం ఉండాలిక్కడ. ప్రారబ్ధం వల్ల వచ్చాయి. కర్మ సిద్ధాంతంలో ప్రారబ్ధ కర్మల వల్ల మనకి కష్టాలు వచ్చాయి. మరి దుఃఖం ఎందుకొస్తోంది? అజ్ఞానం వల్ల వస్తోంది. జ్ఞానమున్న చోట దుఃఖముండదు. కష్టాలొస్తాయి, జబ్బులొస్తాయి. ఎందుకొస్తాయి? ప్రారబ్ధం వల్ల వస్తాయి. దాన్ని పట్టుకొని దుఃఖిస్తున్నావు అంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావని అర్థం. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మలో స్థితుడై ఆత్మ సుఖాన్ని పొందుతూ దేనికి చలించకుండా ఉండేవాడే యోగ సిద్ధుడు అంటున్నారు. అలాగే స్వప్నంలో వచ్చిన కష్టాలు మేలుకున్న వాడిని బాధ పెట్టలేనట్టు ఈ జగత్తులో మిథ్యా జగత్తు అంటే అబద్ధమైనటువంటి జగత్తు. ఈ జగత్తు ఏమి సత్యం కాదు కదా! మిథ్య అంటే అసత్యం. ఈ అసత్యమైనటువంటి జగత్తులో ఉండే కష్టాలు ఈ జీవభావం నుండి మేల్కొని ఆత్మానుభవంలో ఉండే వాడికి ఎటువంటి బాధను కలిగించదంట. నేను జీవుణ్ణి అనుకుంటే బాధలు. నేను ఆత్మని అనుకున్న వాడికి ఏ బాధ లేదు. ఆత్మనిని అనుకుంటే మాటలతో, మనసుతో అనుకుంటే సరిపోతుందా? పరిపూర్ణంగా లోనుంచి బుద్ధి నుంచి అది బుద్ధి గ్రాహ్యతను చెంది అది ప్రస్ఫుటం కావాలి. కనుక అటువంటి వారికి ఈ ఇటువంటి ఏవి కూడా దుఃఖాన్ని గూడా దుఃఖాలు ఇలాంటివి ఏవి కూడా బాధ పెట్టవు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ యోగ స్థితి ఎటువంటిది అని తెలుపుతూ, ఆ స్థితిని ఎలా పొందాలో కూడా తెలియజేస్తున్నారు 23వ శ్లోకంలో. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజింతతం స నిశ్చయేన యోక్తవః యోగో నిర్విణ్ణ చేతసా. అంటే దుఃఖ
సంయోగం నుండి వియోగం కల్పించే ఆ స్థితి యోగం అనబడుతున్నది. దుఃఖ సంయోగం నుంచి వియోగం కల్పించే స్థితి యోగం అనబడుతున్నది అని తెలుసుకో. అట్టి ధ్యాన యోగం కలత చెందని మనస్సుతో పట్టుదలతో పొందవలసి ఉన్నది అని చెప్తున్నారు భగవానుడు. చూసారా? దుఃఖ సంయోగం అంటే దుఃఖంతో మనం ఎప్పుడైతే సంయోగం చెంది ఉన్నామో దాని నుంచి వియోగం కల్పించి ఏదైతే మనల్ని నిలుపుతుందో దాన్నే యోగం అని తెలుసుకో అంటున్నారు భగవాన్. అటువంటి ధ్యాన యోగము కలత చెందని మనసుతో పట్టుదలతో పొందాలి. ఊరికే ఆషామాషిగా అది మనకి రాదు. కాబట్టి ఇక్కడ దీని గురించి మనము విశ్లేషించుకున్నట్లయితే యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. పతంజలి మహర్షి చెప్పినట్లు యోగః చిత్తవృత్తి నిరోధః అంటే అన్ని ఆలోచనలు ఆగిపోవటమే అని పతంజలి మహర్షి మనకి చెప్పారు. మరి కొందరు మహాత్ములు జీవాత్మ పరమాత్మల ఐక్యతే యోగము అన్నారు. అంటే ఈ జీవాత్మ పరమాత్మ రెండు కలవటమే యోగము అన్నారు. యోగం అంటే దుఃఖ సంయోగ వియోగము అన్నారు ఇక్కడ. అంటే దుఃఖం యొక్క స్పర్శ ఏమాత్రం కూడా లేకుండా ఉండేది అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. చిత్తవృత్తులు నిరోధిస్తేనే సగం దుఃఖం పోతుంది. మరి ఆ జీవాత్మ పరమాత్మతో ఐక్యమైతే ఆ స్థితి మారిపోయి దుఃఖం అన్న మాటే అక్కడికి రాదు. కాబట్టి దుఃఖం ఏమాత్రం లేకుండా ఉండేదే యోగ స్థితి అని చెప్తున్నారు భగవానుడు. కాబట్టి సాధారణంగా మనం చూసినట్లయితే వియోగం దుఃఖాన్ని కలిగిస్తుంది. అంతే కదా? వియోగము అంటే విడిపోవడం. ఆ వియోగము విడిపోవడం అంటే ఎలా విడిపోవడము? చాలా మంది మనకి చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. స్నేహితులు, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు గనక కొంతకాలం మనతో కలిసిమెలిసి స్నేహంగా ఉండి వేరే ఊరికి వెళ్ళిపోయారనుకోండి, ఆ విడిపోవడంతో దుఃఖం. అలాగే భార్యాభర్తలు చాలా కాలం కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉంటూ ఒకరు మరణించారనుకోండి, ఆ మరణం వల్ల వియోగం. అంతులేని దుఃఖం. కాబట్టి ఇలాంటి దుఃఖం నుంచి బయటపడాలి. అది ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే అబ్బా! విరగడయింది అనుకుంటాం. అంతే కదా? కానీ అలా నిత్య శత్రువులా వ్యవహరిస్తున్నప్పుడు విడిపోతే ఎంతో ఆనందిస్తాం. కానీ చాలా ఇష్టమైన వాళ్ళు విడిపోతే చాలా బాధిస్తాము, దుఃఖిస్తాం. కానీ ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నా అంటే ఈ ప్రపంచం అంతా దృశ్యం అంటున్నారు. అంటే చూసే ఆత్మ దృక్కు. చూసేది దృశ్యం. కాబట్టి ఆత్మ సత్యము ఈ ప్రపంచమంతా మిథ్య, ఒక స్వప్నం లాంటిది. ఈ రెండింటికి నిజంగా పొత్తే లేదు అంటున్నారు. కానీ మన అజ్ఞానం వల్ల దాంతో మనం తాదాత్మ్యం చెందటం వల్ల పొత్తు కుదిరిపోయింది. అందువల్ల దృశ్యం వల్ల దుఃఖం. దృశ్యం వల్ల దుఃఖం అంటే ప్రపంచం వల్ల మనకి దుఃఖం. అజ్ఞానం తొలగిందా ఇక ఏ దుఃఖము అక్కడ ఉండదు. ఇక్కడ ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి రాత్రిపూట మంచినీళ్ళు తాగుతున్నాడు అనుకుందాం. ఉన్నట్టుండి గోడ మీద పాకుతూ ఉంది బల్లి. ఆ నీడ నీళ్ళలో పడిందనుకోండి. అతనేమనుకుంటాడు? నీళ్ళలో బల్లి ఉందనుకుంటాడు. తాగేస్తాడు. అయ్యో! బల్లి లోపలికెళ్ళిపోయింది అని చెప్పి కడుపు నొప్పని వికారంగా ఏదేదో బాధలు పడిపోతూ ఉంటాడు. కానీ బల్లి లోపల మింగాడా? లేదు. కానీ మింగానని భ్రమపడుతూ, బాధపడుతూ ఉంటాడు. ఇది తెలిసినటువంటి ఒక అతని ఫ్రెండ్ ఏం చేస్తాడు? వాంతులయ్యేదానికి మాత్రిస్తాడు. దాంతో బాగా వాంతి చేసుకున్నాడనుకోండి. చేసుకున్నప్పుడు చక్కగా అతను కొంచెం అలా నిస్పృహతో ఉన్నప్పుడు ఒక చచ్చిపోయిన బల్లిని తెచ్చి ఆ వామిట్‌లో వేసేసాడు. అప్పుడు చూసి హమ్మయ్య! బల్లి బయటొచ్చేసిందని ప్రశాంతంగా ఉంటాడు.
అంటే భ్రాంతి వల్ల ఇక్కడ ఉండేటువంటి గోలంతా కూడా. ఆ భ్రాంతి తొలగిపోయిందా, అక్కడ ఇంకే సమస్య ఉండదు. అందుకే అన్నారు, భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలు అని వీరబ్రహ్మేంద్ర స్వామి. భ్రాంతులుడిగిన బ్రహ్మంబు బట్టబయలు. భ్రాంతి తొలగితే చాలు, రోగము మాయం. భ్రాంతి వల్లే రోగము, దుఃఖము ఇవన్నీ గూడా. దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది దేహమే నేను, ఈ మనోబుద్ధులే నేను అనుకోవటమే భ్రమ. ఈ భ్రమ ఉన్నంత కాలము దేహ బాధలు, మనోవికారాలు అన్నీ నీవే అవుతాయి అంటున్నారు భగవాన్. దుఃఖం తప్పదు. నేను ఆత్మను అనే జ్ఞానంతో ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడైతే యోగం చేస్తామో ఇక ఆ దుఃఖంతో వియోగం అన్నది కలుగుతుంది. యోగము ఆత్మతో, వియోగం దుఃఖంతో. యోగం ఆత్మతో, వియోగం దుఃఖంతో. చూసారా? కాబట్టి మనం కలగంటూ ఉన్నాం. బాగా డబ్బున్న వాళ్ళం. కలలో భిక్షగాడిలాగా ఉన్నాం. కల్లో జరిగేది బాధ పెడుతూ ఉంది. దుఃఖం కలిగిస్తూ ఉంది. మళ్ళీ మేలుకున్న తర్వాత మళ్ళీ ఆ బాధలోనే ఉంటామా మనము? మేలుకున్న తర్వాత నేను లక్షాధికారినని తెలుసుకుంటే కలలో దుఃఖంతో మనకు వియోగము. అలాగే నేను ఆత్మని, నేను ఆ పరమాత్మని అని తెలుసుకున్నప్పుడు ఈ జీవితము ఇదే దుద్భుత ప్రాయం అంటారు కదా! ఉద్భుత ప్రాయం అంటే నీటి బుడగ వంటిది అంటారు. కాబట్టి ఈ జీవితం అనేది క్షణికము. ఇది శాశ్వతం కాదు. అశాశ్వతమైనది. ఈ బంధాలు, ఈ ఆహ్, ఈ సుఖాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. దుఃఖంతో కూడినవి. ఆ దుఃఖం నుంచి బయటపడాలి అంటే యోగం తప్ప మరొక మార్గం లేదు అంటున్నారు భగవాన్. ధ్యానం ద్వారా యోగ సాధన ద్వారా ధ్యానంలో మనలోకి మనం ప్రయాణం చేస్తూ ఆత్మతో ఐక్యమైనప్పుడు ఆ బుద్ధి గ్రాహ్యతలో ఆత్మస్థితిని మనము ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడు సదా నేను పరమాత్మను, నేను ఆత్మను, ఆ పరమాత్మ నేను అని ఆత్మనని తెలుసుకొని, ఆ తర్వాత ఈ పరమాత్మను కూడా నేనే అని తెలుసుకొని, నేనెవరో ఈ శరీరంలో ఉన్న ఒక ఆత్మనే కాదు, ఈ సృష్టి అంతా నిండి ఉన్న వాడిని నేనే అనే ఆ స్థితికి ఎదిగినప్పుడు ఇక దుఃఖం ఎందుకుంటుంది? అటువంటి యోగ స్థితిని, దుఃఖంతో ఏమాత్రం సంబంధం లేని ఆత్మ సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందాలనుకున్నావా? ఇదిగో ఇదే మార్గం. ఆ మార్గమే యోగ సాధన. దీని ద్వారా యోగ సిద్ధిని పొందు అని భగవానుడు ఇక్కడ అర్జునునికి చెప్తున్నారు. యోగం అంటే అదేదో సాధువులు, సన్యాసుల కోసం ఉపయోగపడేది కాదు. చాలా కష్టమైనది కాదు. నాలాంటి వాళ్ళకి ఏం అవుతుందిలే, అది అసాధ్యము అని భయపడవలసిన అవసరం లేదు. ఈ సంసార దుఃఖాన్ని తొలగిస్తుందో లేదో అనేటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా తొలగిస్తుంది. మరి ఏం చేయాలి? ఎలా చేయాలి? అనిర్విణ్ణ చేతస అన్నారు. అనిర్విణ్ణ చేతస. నీ మనస్సును నిర్విషయం చేసుకోవాలి. పరుగులు తీసే మనస్సును కట్టడి చేసి ఒకే విషయం పైన నిలపాలి. ఏంటా విషయము? ఆత్మ. క్రమంగా అన్ని ఆలోచనలు వదిలేయాలి. దీనికే మనకు బ్రహ్మాస్త్రాన్ని అందించారు పత్రిజీ. ఆత్మపై నిలపమంటే ఆత్మ ఎక్కడుందో తెలీదు. ఎలా నిలుపుతాము? అందుకే మన గురువుగారు మనకి శ్వాస మీద ధ్యాస అనేటువంటి అద్భుతమైన బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. ఆ శ్వాస మీద ధ్యాస చేయడం ఈ శ్వాసలోనున్న ఆత్మతో ఈ శ్వాస యొక్క చివరి అటువైపు కొన ఆత్మతో కనెక్ట్ అయింది. శ్వాసను గమనిస్తూ ఉంటే మనం ఈ శ్వాస ద్వారా ఆత్మకు చేరువవుతాము. నేను ఇంకొంచెం ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి భగవద్గీతలో
ఆ! సుషుమ్న నాడి ద్వారా ఆ ఆత్మశక్తి ప్రేరేపింపబడి సహస్రారాన్ని చేరుతుంది అని చెప్పి. కుండలిని శక్తి మేల్కుంటుంది అని చెప్పడం. ఇవన్నీ కూడా ఒక వర్ణన. అది ఎవరికి వారు అనుభూతి చెందాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆత్మపై మనము మనస్సుని నిలుపుతామో, మనసు మెల్లగా బుద్ధిలో లయమై, బుద్ధి మెల్లగా ఆత్మలో లయమై, చక్కగా ఆత్మస్థితిలో మనము నిలిచిపోవడం జరుగుతుంది. అలా నిర్విషయమైన మనసు ఆత్మగా తన స్వస్థితిలో నిలిచిపోవటమే సమస్త దుఃఖాల నుంచి విడుదల పొందటము. చూసారా? అందుకే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారంటే నిశ్చయేన అయితే ఎలాగైనా దాన్ని నిశ్చయేన అంటే ఎలాగైనా సాధించాలి. అంటే పట్టుదలతో ఈ యోగ సాధన సాగించాలి. అందుకే ఇక్కడ గురువుగారు మనకి వేమన పద్యాన్ని ఇచ్చారు. పట్టు పట్టగ రాదు, పట్టి విడువగ రాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలెను. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. పట్టుదల పట్టాలి బాగా. ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించాలి. వస్తాయి ఆటంకాలు చాలా వస్తాయి. మనకు దాని మీద తపన పెరిగే కొద్దీ ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. శారీరక పరమైనటువంటి రుగ్మతలు, శరీరం సహకరించకపోవడం, సమయం సహకరించకపోవడం, అనేకమైనటువంటి ప్రాపంచిక విషయాలు మనకి ఇబ్బంది పెట్టడం అన్నీ వస్తాయి. అన్నిటిని స్వీకరిస్తూ ఇంకా ఏదో నేర్చుకోవాలి అని ధైర్యంతో ముందడుగు వేయాలి. 4 రోజులు చేసి దీనిలో నాకేం లాభం లేదని వదిలేస్తే అది పనికిరాదు. జన్మ వృధా అయిపోతుంది. ఆగిపోకుండా చేసినప్పుడే ఫలసిద్ధి. ఆత్మరూపమైన ఆనంద సామ్రాజ్యాన్ని మనం చేరుకోవటానికి నిరంతరం కృషి చేయాలి. అదే మన అసలు సిసలైన గమ్యము. అది చేరుకోవటం కోసమే ఈ మానవ జన్మ ఇవ్వబడింది. మరి ఇలాంటి భావాన్ని కలిగించినటువంటి గొప్ప విప్లవకారుడే శ్రీకృష్ణుడు. అటువంటి గొప్ప విప్లవ గ్రంథమే భగవద్గీత. ఎందుకంటే ఎంతో కష్టమని, అసాధ్యమని భావించబడే ఈ యోగ సాధన సుసాధ్యమేనని, ఆచరణ యోగ్యమేనని, అందరూ చేయదగినదేనని, చేయగలిగినది అని ఈ భగవద్గీతలో చెప్పబడింది. కానీ ఎవరికీ తెలియదు. దాన్ని వెలికి తీసి మనందరికీ పరిచయం చేసింది మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. కాకపోతే పట్టుదలతో ముందుకు సాగటమే మన పని. చూసారా? కాబట్టి ఇటువంటి ఆత్మస్థితిని పొందటానికి చేయవలసినటువంటి అంతరంగ సాధనను తరువాతి 2 శ్లోకాల్లో చెబుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.